హలో ఎవ్రీవన్. మైదా పిండితో ఎలంబరి పూలండి. మేమైతే ఎలంబరి పూలే అంటాం. ఇంకా కొన్ని చోట్ల ఎలా పిలుస్తారో తెలీదు. అయితే దీంతో స్నాక్స్ అండి, క్రిస్పీగా, స్పైసీగా చాలా బాగుంటాయండి. దీని ప్రాసెస్ విధానం కూడా చాలా సింపుల్ అండి. ముందైతే మనకి తగినంత మైదా పిండి అయితే తీసుకోవాలి. జల్లించి తీసుకోండి, డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత దాంట్లో కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే వేసుకోండి స్పైసీగా తినాలనుకుంటే. లేదు అంటే స్పైసీ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత వాము వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలండి, సాల్టు. తర్వాత ఇవన్నీ వేసుకుని ఒక్కసారి అయితే కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ మరగబెట్టి మరుగుతున్న ఆయిల్ని పిండిలో వేసుకోవాలి. ఒక్కసారి అయితే గరిటె పెట్టి ఒక్కసారి కలపండి. చేయి కాలుతుంది కదా, అందుకే గరిటె పెట్టి కలపండి ముందు. గరిటె పెట్టి ఒకసారి కలిపేసిన తర్వాత ఆ తర్వాత చేయి పెట్టి కలుపుకోవచ్చు. ఇంకా నేనైతే కొంచెం చల్లారిన తర్వాత చేయి పెట్టి బాగా కలుపుతున్నాను. ఇలా రావాలండి, మొత్తం కలిసి ఆయిల్ పిండికి మొత్తం పట్టాలి. తర్వాత దానికి సరిపడా వాటర్ అయితే వేసుకుని కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసారంటే పిండి పలచగా అయిపోతుంది. అందుకే కొంచెం కొంచెంగా వేసుకుంటూ, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి టేస్టు. ఈ పిండి ఎంత బాగా కలిపితే అంత బాగుంటాయి. ఇదిగోండి, ఇలా రావాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి మాత్రం సాఫ్ట్గా ఉండాలండి. అలా అని పలచగా ఉండకూడదు. గట్టిగానే ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి. ఒక్క అరగంట తర్వాత చూడండి, పిండి చాలా బాగుంది. ఒక్కసారి చపాతీ చేసుకునేది ఉంటుంది కదా, అది తీసుకుని దాని మీద కొంచెం పిండి వేసుకుంటూ కొంచెం చిన్న చిన్న అప్పడాల్లా చేసుకోవాలి. చపాతీలా చేసుకోవాలండి. చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి. పెద్ద పెద్దగా తీసుకుంటే మళ్ళీ ఉడకవండి. అందుకని చిన్న చిన్నగా తీసుకుని చిన్న చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి.
ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక చాకు తీసుకొని నేను చూపిస్తున్నాను కదా! ఇలాగా చిన్న చిన్న లేయర్స్ లాగా కట్ చేయాలి. ఇలా కట్ చేసి దీన్ని మడత పెట్టాలండి. ఇటువైపు నుంచి సగం, అటువైపు నుంచి సగం అలా మడత పెట్టాలి నేను చూపిస్తున్నట్టు. ఇలా మడత పెట్టి ఆ చివర, ఈ చివర కొంచెం నొక్కు పెట్టాలండి. కొంచెం ఇలా నొక్కి పెడితే ఏంటంటే ఉడుకుతుంది బాగా. ఒక షేప్ కూడా వస్తుంది కదా! దానికోసం ఇలా నొక్కి పెట్టండి. దీన్ని ఎలంబరి పువ్వు అంటామండి మేము. అలాగే అన్నీ చేసేసుకోవాలి. ముందైతే ఉండలు చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది కదా! అందుకనే ముందైతే ఉండలైతే చేసేస్తున్నాను. ఇదిగోండి మొత్తం ఇలా చేసేసుకోవాలి. మొత్తం ఇలా కొన్ని కొన్ని ఒక 10 చొప్పున అయిన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకుంటూ ఉంటే బాగుంటాయండి. లేకపోతే ఆరిపోతాయి. ఆరిపోతే మళ్ళీ గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు కొన్ని చేసాం కదా! ఇప్పుడైతే ఇవి డీప్ ఫ్రై చేసేస్తున్నానండి. ఆయిల్ బాగా మరగపెట్టి మరుగుతున్న ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్ కాగకుండా వేస్తే గట్టిగా అయిపోతాయండి. ఇలా మరుగుతున్న ఆయిల్‌లో వేస్తే చూడండి వేయగానే ఎలా ఉబ్బిపోతున్నాయో. ఇలాగా ఉబ్బితే బాగా బాగుంటాయని అర్థం. అలాగే పిండి కూడా బాగా కలిపామని అర్థం అండి. పిండి బాగా కలిపినప్పుడు మాత్రమే ఇలా వస్తాయి. లేదు అంటే అందులో వేసింది వేసినట్టే ఉంటది. ఇంకా అటు ఇటు కాలిన తర్వాత చేసేసుకోవడమే. ఇలా చేసినవన్నీ ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి.
ఇవి హైలో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. సిమ్‌లో పెడితే ఆయిల్ పీల్చేస్తాయి. అంతేనండి. క్రిస్పీగా, స్పైసీగా తినడానికి చాలా బావుంటాయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్స్ కూడా చేసేయండి. ఇంక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకొస్తాను. బాయ్.